హాయ్ అండి, అందరికీ నమస్తే. చూసారా, హైత్ నగర్కి దగ్గరలో ఉన్నటువంటి శివాలయం గౌరెల్లి గుట్ట అని. ఈ గౌరెల్లి విలేజ్ ఓఆర్ఆర్కి దగ్గరలో హైత్ నగర్ పక్కలో ఉందండి. ఈ విలేజ్లో స్వయంభూ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ శివాలయం కూడా ఉంది, గుట్ట మీద ఉందండి. మీకు ఈ దేవాలయం విశేషాలన్నీ చెప్తాను, చూస్తుండండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం గౌరెల్లి గుట్టని హైత్ నగర్ దగ్గరలో ఉన్నటువంటి ఒక స్వయంభూ నరసింహస్వామి గుడికి వచ్చామండి. నేను పైకి వెళ్ళి నేను చూపిస్తాను. కింద ఇది కొలను చూసారా, కొండ కింద ఇది చిన్న ఇది ఉంది. ఈ నీరు చాలా రోగాలకి పనిచేస్తుందంటండి. అక్కడ పూజారి గారు చెప్పారు. పూజారి గారు వచ్చాక కూడా ఆయనతో ఒకసారి మాట్లాడిపిస్తాను. చూసారా, నీళ్లు కూడా ఐసుల్లా ఎంత చల్లగా ఉన్నాయో. నీటిలో చేయి పెడితే ఐస్ ఉన్నట్టు చల్లగా ఉన్నాయండి నీళ్ళు అయితే. ఈ నీళ్లు అసలు ఒకప్పుడు అంటే ఇక్కడ ఋషులు వాళ్ళు తపస్సులు చేసేవారంట. ఈ నీరు ఎన్నో రోగాలకు పనిచేస్తుందటండి. పైకి వెళ్ళి మీకు స్వయంభూ నరసింహస్వామి గుడి గురించి మీకు చూపిస్తా అండి. ఇక్కడ చుట్టూ కొండల మధ్యలో ఈ నరసింహస్వామి టెంపుల్ ఉందండి. చాలా బాగుంది. కొండ పైనుంచి మనం కిందకి దిగి వచ్చాము. ఇక్కడ ఎప్పుడు 365 రోజులు ఎప్పుడు కూడా నీరు ఉంటుందట. ఎంత ఎండాకాలం అయినా, ఇప్పుడు నేను వచ్చింది ఏప్రిల్లో, ఎంత ఎండాకాలం అయినా కూడా ఆ నీరు అలాగే ఉంటుందంట. చూసారు కదా, ఆ లోపల చిన్న గృహలా ఉండి అందులో వాటర్ ఉంది. ఇక్కడ చూడండి, టెంపుల్ కొండల మీద యాక్చువల్ గృహలో ఉంది. దీన్ని ఈ మధ్య కొంచెం స్లాబ్ అదేసి డెవలప్ చేస్తున్నారట. ధ్వజస్తంభానికి ఎదురుగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. చూసారా, ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిగిన అశ్వత్థ వృక్షాల క్రింద ఈ నాగేంద్ర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది మేడి చెట్టు పళ్ళుతో ఎట్లా ఉందో. స్వామివారికి ఎదురుగా గరుడాల్వాల్ ఉంది. స్వయంభూ స్వర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గౌరెల్లి గ్రామం, గౌరెల్లి గుట్ట, ఆదిలాబాద్ రంగారెడ్డి జిల్లా. స్వయంభుగా వెలిసిన నరసింహస్వామి కొన్ని వందల ఏళ్లకు పూర్వం ఇక్కడ ఋషులు ముందు తపస్సు చేస్తూ స్వామివారిని చూసి నిత్యము కూడా వారు సిద్ధి పొందినటువంటి స్థలం ఇది. ఇక్కడ వారు సిద్ధి పొందినటువంటి ఆ యొక్క సిద్ధులంతా కూడా ఊర్లోకి వెళ్ళి ఊర్లో వారికి ఇక్కడ దేవుడు ఉన్నారని చెప్పడం ద్వారా వందల ఏళ్లకు పూర్వం వాళ్ళు వచ్చి పూజ చేసుకోవడం జరుగుతూ ఉండేది. 2015వ సంవత్సరంలో నూతన ఆలయంగా నిర్మాణానికి పూనుకొని 2018వ సంవత్సరంలో ఆలయ ప్రతిష్ట జరిగింది. స్వామివారు స్వయంభుగా అక్షరాభిముఖంగా ఆదిశేషు కొడది ఎలా ఉన్న విధంగా ఉంది. శంఖ చక్ర నామాలు, స్వామివారి ముఖము చేతులు సగం వరకే, నడుము భాగం వరకే ఉంటారు. ఆదిశేషు కొడది ఎలా ఉంటాడు, యోగాసనంలో స్వామి ఉంటారు. శంఖాన్ని పూర్తిగా బోర్లిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. రాయి పూర్తిగా బయట నుంచి కూడా చూస్తామంటే ఆ విధంగా కనిపిస్తుంది. స్వామికి ఈశాన్య భాగంలో గుండామంతుడు ఎప్పుడు కూడా తీర్థం ఉంటుంది. ఈ యొక్క రాయి ఏకశిల కింది వరకు కూడా 1000 ఫీట్ల వరకు రాయి ఉన్నా కూడా ఆ తీర్థం మాత్రం ఎప్పుడు కూడా ఉంటుంది. చాలా విశేషమైనటువంటి తీర్థం. మీ పేరు స్వామి? నవీన్ కుమార్ ఆచార్యులు. ఈ నరసింహస్వామి వెనకాల శివుడు కూడా ఉత్తరాభిముఖంగా ఉంటాడు. ఆయన కూడా స్వయంభైనటువంటి స్వామి. భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వేసి భక్తుల కుంభ బంగారంగా విరాజిల్లుతూ ఉన్నాడు. ప్రతి స్వాతి నక్షత్రం రోజున స్వామి వారికి విశేషమైన అభిషేకం జరుగుతుంది. యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారందరికీ కూడా ఆ యొక్క స్వామి పరిపూర్ణ అనుగ్రహాలు అందరికీ కూడా ఉండి భక్తుల కోరికలన్నీ కూడా తీర్చేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రతి స్వాతి నక్షత్రం రోజున జరుగుతూ వస్తుంది. వైశాఖ శుద్ధ పౌర్ణిమ రోజున స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ధన్యవాదాలు. జై శ్రీరామ్. చూసారా, స్వయంభూ స్వర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి మన పక్కనే హైత్ పక్కనే గౌరెల్లి గుట్టపై ఉందండి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. కింద మీకు కొలను కూడా చూపించాను కదా, ఈ వీడియో చూస్తుండండి. పక్కనే శివాలయం కూడా ఉంది, అది కూడా స్వయంభూ, మీకు చూపిస్తాను. ఇప్పుడు శివాలయంలోకి వెళ్దాం పదండి. ఇది కూడా స్వయంభూ శివాలయం అంట. ఫస్ట్ నందీశ్వరుల వారు సరే. ఇక్కడ వినాయక స్వామి, ఓం గం గణాధిపతి నమః. శివపార్వతుల యొక్క ఉత్సవ విగ్రహాలు, కళ్యాణ విగ్రహాలు.
ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చూసారా గుట్ట మీద ఎలా ఉందో? గుట్టకి చిన్న గృహలాగుండి గృహలోంచి ఉన్నదండి దేవుడు. ఓం నమ శివాయ. నమ పార్వతీపతి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. లోపల అమ్మవారు కూడా ఉంది. చాలా బాగుందండి. గుట్ట కింద స్వయంభూ శివాలయం, స్వయంభూ నరసింహస్వామి దేవాలయం. చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు అందరికీ.